గర్వమైన ఆపిల్, వినయమైన అరటిపండు. ఒక మంచి నైతిక కథ. ఒకరోజు గర్వంతో ఉన్న ఆపిల్, వినయంగా ఉన్న అరటిపండు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆపిల్ అంటుంది, నన్ను చూడు, ఎర్రగా మెరిసే తొక్క, వృత్తాకారంగా ఉన్నాను. అందరికీ నచ్చే పండు నేనే. ఆరోగ్యం, అందం అంటేనే నన్నే గుర్తుపెట్టుకుంటారు. అరటిపండు ఇలా అంటుంది, అది నిజమే సేపు, నీవు ఎంతో అందంగా ఉన్నావు. కాని ప్రతి పండుకి తనదైన విలువ ఉంటుంది. ఆపిల్ అంటుంది, అరే అరటిపండు, నీవు మృదువుగా ఉంటావు, ఈజీగా మురికవుతావు. నిన్ను కంటే నన్నెవ్వరైనా ఎంచుకుంటారు. అప్పుడు అరటిపండు అంటుంది, అలా అనవచ్చు, కాని కొంతమందికి నేను అవసరం. నేను త్వరగా జీర్ణమవుతాను, శక్తిని ఇస్తాను. క్రీడాకారులు నన్ను ఇష్టపడతారు. ఆపిల్ అంటుంది, అవునా? ఇది నేను ఎప్పుడూ ఆలోచించలేదు. మనం ఇద్దరం వేరువేరుగా సహాయపడతాము అనుకోవచ్చు. అరటిపండు ఇలా అంటుంది, అది నిజమే. మనం ఒక్కటే కావాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి విలువ వేరుగా ఉంటుంది. ఈ విధంగా ఆపిల్ మరియు అరటిపండు వారి వారి విలువలను గురించి మాట్లాడుకుంటారు. ఇదే విధంగా ఎవరి నైతిక విలువ వారికి ఉంటుంది. ఎవరిని కించపరచకూడదు అన్నదే ఈ కథ యొక్క నైతికత.